నిజంగా చెప్తున్నా ఈ 4వ మ్యాచ్లోనే ఐపీఎల్ పీక్ను చూస్తున్నానా అని అనిపించింది. ఇది కదా విధ్వంసం అంటే, ఇది కదా ఆగమనం అంటే. లక్నోతో జరిగిన 4వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ సరికొత్త రికార్డుకు నాంది పలికారు. ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అశుతోష్ శర్మ లక్నో సూపర్ జెయింట్స్ని పూర్తిగా నాశనం చేశాడు. అశుతోష్ శర్మ హీరో ఆఫ్ టుడే మ్యాచ్. లక్నో సూపర్ జెయింట్స్ నోటి దగ్గర ఉన్న విజయాన్ని లాగేసుకున్నాడు అశుతోష్ శర్మ. ఒకవైపు వికెట్స్ పడుతున్నా తను మాత్రం మాన్స్టర్ మోడ్లోకి వెళ్ళి ఫినామినల్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఈరోజు నువ్వు ఆడిన ఆటకి ఎంత వర్ణించినా తక్కువే అనిపిస్తుంది. పేరు గుర్తుపెట్టుకోండి, అశుతోష్ శర్మ బాగా వినిపించే పేరు అవుతుంది. 210 పరుగుల టార్గెట్. మొదటి 20 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత తను ఆడిన 11 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కేవలం 11 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు. 7కే 3 వికెట్లు, 65కే 5 వికెట్లు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచిందంటే ది వన్ అండ్ ఓన్లీ రీజన్ సూపర్ స్టార్ ఆఫ్ టుడే మ్యాచ్ అశుతోష్ శర్మ. ఈ మ్యాచ్ గెలవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక అరుదైన రికార్డు సంపాదించింది. లాస్ట్ 9 ఇయర్స్లో 200+ స్కోర్ని చేస్ చేయడం ఇదే మొట్టమొదటిసారి. దీనికి మెయిన్ రీజన్ అశుతోష్ శర్మ అండ్ ఇంకో ప్లేయర్ కూడా ఉన్నాడు. అతడి పేరు విప్రాజ్. కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. క్రూషియల్ టైంలో క్రూషియల్ నాక్ ఆడి అవుట్ అయ్యాడు. ఫస్ట్లీ ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక ప్లేయింగ్ 11లో కేఎల్ రాహుల్ అయితే లేడు. ఎందుకంటే కేఎల్ రాహుల్కి బేబీ పుట్టబోతుంది అనే రీజన్తో కేఎల్ రాహుల్ అయితే ఈరోజు మ్యాచ్లో లేడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఓపెనర్స్గా వచ్చిన మిచెల్ మార్ష్ అండ్ ఆడెన్ మార్క్రమ్ 4 ఓవర్లో 40 పరుగులు చేశారు. అప్పుడే సెటిల్ అయి ఆడుతున్న సమయంలో ఓపెనర్స్లో ఒకడైన మార్క్రమ్ని పెవిలియన్కి పంపించాడు విప్రాజ్. ఇక తర్వాత వచ్చాడు డేంజరస్ పవర్ హిట్టర్ ఆఫ్ లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్. మిచెల్ మార్ష్ అండ్ నికోలస్ పూరన్ వీళ్ళిద్దరూ గ్రీస్లో నిలబడి శివతాండవం చేశారు. మిచెల్ మార్ష్ 21 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అది 6th ఓవర్ 4th బాల్. పూరన్ది ఈజీ క్యాచ్ వదిలేశారు. ఇక చూసుకో, అప్పటి నుంచి తన అసలు ఆట మొదలు పెట్టాడు. ఏకంగా ఒక ఓవర్లో అయితే 4 సిక్స్లు 1 4తో 28 పరుగులు చేశాడు. దీంతో కేవలం 8 ఓవర్లోనే 100 పరుగులు పూర్తి చేసుకున్నారు లక్నో సూపర్ జెయింట్స్. ఇక బ్రేక్ త్రూ లేని టైంలో బ్రేక్ త్రూ ఇచ్చాడు ముఖేష్ కుమార్. మిచెల్ మార్ష్ని తన బౌలింగ్లో అవుట్ చేశాడు. ఇక మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 72 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇంకోవైపు నికోలస్ పూరన్ ఏమో 24 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. తన డిస్ట్రక్టివ్ బ్యాటింగ్తో దుమ్ము దులిపేశాడనే చెప్పుకోవచ్చు. ఇక మార్ష్ అవుట్ అయ్యాక ఆడడానికి వచ్చిన రిషబ్ పంత్ 6 బాల్స్ ఆడి కుల్దీప్ బౌలింగ్లో డక్అవుట్ అయ్యి వెనుతిరిగాడు. ఇక క్రీజ్లో అలా పాతుకుపోయి ఆడుతున్న నికోలస్ పూరన్కి వికెట్ విరిగిపోయేలా బౌలింగ్ చేసి డేంజరస్ పూరన్ని అవుట్ చేశాడు మిచెల్ స్టార్క్. ఇక నికోలస్ పూరన్ 30 బంతుల్లో 70 పరుగులు చేసి 250 స్ట్రైక్ రేట్తో అవుట్ అయ్యాడు. ఇక తర్వాత వచ్చిన బదోని కూడా 4 బంతుల్లో 4 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక తర్వాత వచ్చిన శార్దుల్ ఠాకూర్ కూడా ఎక్కువసేపు నిలబడలేదు. వచ్చాడు, రన్అట్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. ఇక తర్వాత డేవిడ్ మిల్లర్ 19 బంతుల్లో 27 పరుగులు చేసి 210 పరుగుల భారీ టార్గెట్ పెట్టడంలో తనదైన ఫినిషర్ రోల్ ప్లే చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఫస్ట్ 13.3 ఓవర్స్లో 161 రన్స్ స్కోర్ చేసి 2 వికెట్స్ మాత్రమే కోల్పోయారు. అప్పుడు వాళ్ళ ఊపు చూస్తుంటే ఈజీగా 250 స్కోర్ చేస్తారు అని అనుకున్నాం. కానీ లాస్ట్ 6.3 ఓవర్స్లో కేవలం 48 పరుగులు మాత్రమే ఇచ్చారు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్. అండ్ మోర్ ఓవర్ 6 వికెట్లు కూడా తీసుకున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 210 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్కి స్టార్టింగ్లోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. వాళ్ళు ఆడిన ఫస్ట్ ఓవర్లోనే డేంజరస్ బ్యాట్స్మెన్ అయిన మెగ్గర్క్ని అండ్ 1 డౌన్లో వచ్చిన అభిషేక్ పోరల్ని వచ్చిన వాళ్ళని వచ్చినట్టే పెవిలియన్కి పంపించేశాడు లార్డ్ శార్దుల్ ఠాకూర్. 2 పరుగులకే 2 వికెట్లు పడిపోయాయి. తర్వాత వచ్చిన సమీర్ రిజ్వీ కూడా 4 బంతుల్లో 4 పరుగులు చేసి అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పూర్తి కష్టాల్లో పడిపోయింది. ఎటు చూసినా ఓటమి మబ్బులు కమ్మేశాయి. ఇంకా ఢిల్లీ గెలవదు అని ప్రతి ఒక్కరూ డిసైడ్ అయిపోయారు. అయినా మనలో మనమాట 210 పరుగుల భారీ చేజింగ్లో 7 పరుగులకే 3 వికెట్లు పడిపోయినప్పుడు ఎవరైనా ఇంకా ఆ టీం గెలుస్తుంది అనుకుంటారా? డెఫినెట్లీ నేను, మీరే కాదు, ఎవరైనా సరే ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోతుందనే అనుకుంటారు. ఇక తర్వాత కెప్టెన్ అక్షర్ పటేల్ వచ్చాడు. డూప్లెసిస్తో కలిసి డీసెంట్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. ఇక అప్పుడప్పుడే పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకునే టైంలో కెప్టెన్ని పెవిలియన్కి పంపించాడు ఐపీఎల్ డెబ్యూట్ చేసిన స్పిన్ బౌలర్ దిగ్వేష్. అక్షర్ పటేల్ 11 బంతుల్లో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అక్షర్ పటేల్ అవుట్ అయిపోయిన తర్వాత ఫ్యాబ్ డూప్లెసిస్ కూడా ఎక్కువసేపు నిలబడలేదు. బిష్నోయ్ బౌలింగ్లో డూప్లెసిస్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో 65 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ సిచ్యువేషన్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అప్పుడు వచ్చాడు ఒక ఇంపాక్ట్ ప్లేయర్, అశుతోష్ అనే ఒక విధ్వంసం. ఒకవైపు స్టబ్స్ అటాకింగ్ గేమ్ ఆడుతుంటే స్టబ్స్ ఆడుతున్నంతసేపు స్లోగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ వచ్చాడు. తర్వాత మ్యాచ్ పైన చిన్న చిన్న ఆశలు కల్పించిన స్టబ్స్ కూడా అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చాడు విప్రాజ్ అనే 20 years ఓల్డ్ యంగ్ ఆల్రౌండర్. విప్రాజ్ అండ్ అశుతోష్ వీళ్ళిద్దరూ కలిసి ఎల్ఎస్జీ బౌలర్స్కి చుక్కలు చూపించారు. విప్రాజ్ బ్యాటింగ్ చూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్కి గెలుపు పైన ఆశలు చిగురించాయి. ఆశలు పెట్టుకున్నారో లేదో అప్పుడే విప్రాజ్ కూడా అవుట్ అయిపోయాడు. తన బ్రిలియంట్ హిట్టింగ్తో 15 బంతుల్లో 39 పరుగులు చేసి క్రూషియల్ నాక్ ఆడి అవుట్ అయ్యి వెనుతిరిగాడు విప్రాజ్. దీంతో మళ్ళీ మొదటికి వచ్చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి. 7 వికెట్లు పడిపోయాయి. బౌలర్స్ ఆడడానికి వస్తున్నారు. మిచెల్ స్టార్క్ బ్యాటింగ్ ఆడడానికి వచ్చాడు, అవుట్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. ఒకవైపు నుంచి వికెట్స్ పడుతున్న అశుతోష్ శర్మ మాత్రం మ్యాచ్ను ముందుకు దొబ్బుతూనే వెళ్ళాడు. ఇంకా 17 బంతుల్లో 39 పరుగులు కావాలి. చేతిలో ఏమో 2 వికెట్సే ఉన్నాయి. అప్పుడు చేశాడు బాస్ అశుతోష్ శర్మ తన విధ్వంసకరమైన బ్యాటింగ్. మ్యాచ్ చూస్తున్న మాకు టెన్షన్తో ఒక్క దగ్గర కూర్చోలేకపోయాం. ఒకవైపు కుల్దీప్ యాదవ్, ఇంకోవైపు అశుతోష్ శర్మ. 12 బంతుల్లో 22 పరుగులు కావాలి. అప్పుడే కుల్దీప్ యాదవ్ సింగిల్ కోసం ట్రై చేస్తే ఏకంగా బౌండరీ వచ్చింది. తర్వాత అనవసరమైన సింగిల్కి ట్రై చేయడం వల్ల కుల్దీప్ యాదవ్ కూడా అవుట్ అయ్యాడు. ఇంకా 9 బాల్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా 18 పరుగులు కొట్టాలి. కేవలం 1 వికెట్ మాత్రమే చేతిలో ఉంది. ఇక అప్పటి నుంచి 4లు 6లతోనే మ్యాచ్ను ఫినిష్ చేశాడు ది హీరో ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ అశుతోష్ శర్మ. ఒకనొక టైంలో పంచ్ స్టంప్స్ని మిస్ చేయడం వల్ల కూడా ఢిల్లీ క్యాపిటల్స్కి చాలా కలిసి వచ్చింది. నిజంగా చెప్తున్నా, ఈ పర్టికులర్ మ్యాచ్లో అబ్సల్యూట్ సినిమా చూసా. అసలు లాస్ట్ 4 అవర్స్లో అయితే ఏమైనా మ్యాచ్ జరిగిందా? ఇది క్లియర్గా వన్ సైడ్ మ్యాచ్. ప్రతి ఒక్కరూ ఎల్ఎస్జీనే మ్యాచ్ గెలుస్తుంది అనుకున్నారు. కానీ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు అశుతోష్ శర్మ. ఇక మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అశుతోష్ శర్మకి ఇస్తే అశుతోష్ శర్మ శిఖర్ ధవన్కి ఆ అవార్డుని డెడికేట్ చేశాడు. మేబీ దీనికి రీజన్ శిఖర్ ధవన్ తన టఫ్ టైమ్స్లో తనకి హెల్ప్ చేసి ఉండాలి, లేదా ప్యూర్గా శిఖర్ ధవన్కి అడ్మైర్ అయ్యి ఈ అవార్డుని తనకి డెడికేట్ చేసి ఉండాలి. ఎనీవేస్, రీజన్ ఏమైనా శిఖర్ ధవన్కి అవార్డు డెడికేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ మ్యాచ్ అయిపోయాక ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సంబరాలతో హోరెత్తిపోయి ఉంటారంతే. అండ్ మోరోవర్, ఒక ఫన్నీ మూమెంట్ గురించి చెప్పడం మర్చిపోయా. రిషబ్ పంత్ స్టంప్స్ దగ్గర కుల్దీప్ యాదవ్ని పక్కకు తోసేసి స్టంప్స్ పైన బాల్ పెట్టే మూమెంట్ చాలా ఫన్నీగా అనిపించింది. ఎనీవేస్, ఇంత ఉత్కంఠంగా జరిగిన ఈ మ్యాచ్లో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఎస్పెషలీ లాస్ట్ 4 అవర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆడేటప్పుడు బీభత్సంగా ఎంజాయ్ చేశాను. మీకు ఈ మ్యాచ్ ఎలా అనిపించింది అండ్ అశుతోష్ శర్మ బ్యాటింగ్ మీకు ఎలా అనిపించిందో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక్కడి దాకా నా వీడియో చూసారు అంటే ఈ వీడియో ఎక్కడో ఒక దగ్గర మీకు నచ్చే ఉంటుంది. సో ప్రతి ఐపీఎల్ అప్డేట్ మీ ముందు ఉంచుతో మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నాన్లో పెట్టుకోండి. అండ్ మోర్ ఓవర్, ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.